ఈ వీడియోలో మనం 'ద లిటిల్ హవర్స్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మూవీలోని ఒక ముగ్గురు నన్స్ ఉంటారు. ఈ ముగ్గురు నన్స్ అబ్బాయిల మీద కామంతో ఉంటారు. వీళ్ళు సాటిస్ఫై అవ్వటానికి వీళ్ళు ఏం చేశారా అన్నదే ఈ మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మనకి మూవీ స్టార్టింగ్ సీన్ లోని సిస్టర్ ఫర్నాండాని చూపిస్తారు. ఈమె అడవిలోకి వెళ్ళిపోయిన గాడిదని పట్టుకుని తిరిగి ఆమె ప్లేస్ కి వస్తూ ఉంటుంది. అక్కడ ఈమె ఇంకో సిస్టర్ అయిన జినిబెరాని కలుస్తుంది. జినెబెరా అడుగుతుంది, నిన్న నైటు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. అప్పుడు ఫర్నాండా చెప్తుంది, ఈ గాడిద అడవిలోకి పారిపోయింది. ఈ గాడిదని పట్టుకుంటాకే నేను అడవిలోకి వెళ్ళాను అంటేని అప్పుడు జినెబెరా అంటుంది, ఏంటి ఈ గాడిద ప్రతిరోజు నైట్ మాత్రమే అడవిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా మిస్ అయిపోతున్నావని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి ఆ సెర్చ్ లో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరికి గుడ్ మార్నింగ్ చెప్తాడు. అప్పుడు ఈ ఇద్దరు సిస్టర్స్ ఆ వ్యక్తిని పచ్చి బూతులు తిడతారు. తర్వాత ఇదే సెర్చ్ లో ఉంటున్న అలసాండ్రాని కూడా మనకి చూపిస్తారు. ఈమెకైతే అసలు ఈ సెర్చ్ లోని ఉండాలనే అనిపించదు. ఈమె ఎప్పుడూ బయటికి వెళ్లి తన జీవితాన్ని హ్యాపీగా గడపాలి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత అలెగ్జాండ్రాని కలవడానికి తన ఫాదర్ వస్తాడు. తన ఫాదర్ అలెగ్జాండ్రాతో అంటాడు, అమ్మా నీ గురించి నేను చాలా సంబంధాలు చూస్తున్నాను. కానీ వాళ్ళందరూ నిన్ను పెళ్లి చేసుకుంటాకి ఎక్కువగా కట్నం అడుగుతున్నారు అని అంటేని అలెగ్జాండ్రా అంటుంది, మరి నువ్వు సంపాదించే డబ్బులన్నీ సెర్చ్ కి డొనేషన్ ఇవ్వకుండా నా గురించి కొద్దిగా పక్కకు తీస్తేని నా పెళ్లి అవుతుంది కదా అని ఈమె అంటుంది. కానీ ఈమె ఫాదర్ మాత్రం సెర్చ్ కి డొనేషన్లు ఇస్తాం మాత్రం అసలా మానడు. నెక్స్ట్ సీన్ లోని ఈ ముగ్గురు సిస్టర్స్ ని బట్టలు పట్టుకుని అటువైపుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేని ఆ సెర్చ్ లో పనిచేసే అతను వీళ్ళ ముగ్గురిని చూసి అదో రకంగాని స్మైల్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురుని ఆ సెర్చ్ లో పనిచేసే అతన్ని తుక్కు తుక్కు కింద తిట్టి అతని మీద పడి అతన్ని గట్టిగా కొట్టేస్తారు కూడా. నెక్స్ట్ సీన్ లో మనకి ఫాదర్ థామస్ ని చూపిస్తాడు. ఇతను ఆ సెర్చ్ లో ఉన్న బట్టలన్నిటిని వేరే దుక్కుకి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు దారిలోని ఆ సెర్చ్ లో పనిచేసే అతను థామస్ దగ్గరికి వచ్చి, నేను ఈ సెర్చ్ లో పని చేయలేకపోతున్నాను, ఆ నన్స్ అందరూ నన్ను చాలా గట్టిగా కొడుతున్నారు అని అంటాడు. అయితే థామస్ ఇదంతా విని వాళ్ళు చేసిన దానికి నేను క్షమాపణలు తెలుపుతున్నాను, నువ్వు ఏమీ అనుకోకు అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ పనిచేసే అతను మాత్రం ఆ నన్స్ కొట్టిన దెబ్బల్ని, ఆ నన్స్ తిట్టిన తిట్టుల్ని భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లోని ఈ రాజ్యానికి రాజైన బ్రునోని మనకి చూపిస్తారు. బ్రునో తన వైఫ్ అయిన ఫ్రాన్సిస్కాతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. ఈ భోజనం చేసే క్రమంలోని బ్రునో తన వైఫ్ తోని తన రాజ్యం గురించి అలాగే ఇప్పుడు తన రాజ్యంలో ఉన్న కరువు గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ ఫ్రాన్సిస్కా మాత్రం అవేమీ పట్టించుకోకుండా పక్కనే ఉన్న పనోడిని చూస్తూ ఉంటుంది. ఈ పనోడు పేరు వచ్చేసి మ్యాసిటో. అయితే మ్యాసిటోకిని ఫ్రాన్సిస్కాకిని అక్రమ సంబంధం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ ఉంటాడు. అలాగే అదే రోజు నైటు మ్యాసిటో అలాగే ఫ్రాన్సిస్కా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న సమయంలోని ఆ ప్లేస్ కి బ్రూనో వచ్చేస్తాడు. అప్పుడు వెంటనే మెసెటో కిటికీలోంచి దూకి బయటికి పారిపోతాడు. ఇక బ్రూనో కూడా వర్కర్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాసిటో అక్కడే కదలకుండా పడుకున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చాలా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలోని బ్రునో అందరి గుండెల మీద చెయ్యేసి ఎవరి గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుందో చూస్తాడు. లాస్ట్ కి బ్రునో మ్యాసిటో గుండె మీద చెయ్యి వేస్తాడు. అప్పుడు మ్యాసిటో గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ చీకట్లోని మ్యాసిటో మొహం బ్రూనోకి కనపడదు. అందుకు బ్రునో మ్యాసిటో హెయిర్ ని కోస్తాడు. నీ హెయిర్ తెగింది కదా, మార్నింగ్ నువ్వెవరో తెలుసుకుని నీ అంతు చూస్తాను అని అంటాడు. ఆ తర్వాత మ్యాసిటో తెలివిగా ఆలోచించి అక్కడ పనిచేసే వాళ్ళు అందరూ హెయిర్ ని కోసేస్తాడు. మార్నింగ్ అయ్యేటప్పటికి బ్రునో అందరినీ పిలిపిస్తాడు. ఎవరి హెయిర్ తెగుందా అని చూస్తుంటే అందరి హెయిర్ తెగే ఉంటుంది. బ్రునోకి ఏమీ అర్థం కాదు. బ్రునో ఇక్కడ ఎర్రిపప్పు అయిపోతాడు. తర్వాత అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటేని ఒక ప్లేస్ లోని మ్యాసిటో పని చేస్తూ ఉండగానే ఆ ప్లేస్ కి రాణి ఫ్రాన్సిస్కా వెళ్లి మసిటోని పట్టుకుని అతన్ని బలవంతం చేస్తూ అతన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ దృశ్యం అంతా ఒకవైపు నుంచి బ్రునో చూసేస్తాడు. బ్రునో మ్యాసిటోని పట్టుకోండి అని అంటాడు. ఇంకా మ్యాసిటో కూడా అక్కడి నుంచి బయటికి పారిపోతాడు. మ్యాసిటో అలాగే అడవిలోంచి పారిపోతూ ఉండగానే ఒక ప్లేస్ లోని మసిటోకి ఫాదర్ థామస్ కనపడతాడు. ఫాదర్ థామస్ ఫుల్ గా తాగేసి ఉంటాడు. తన బట్టలన్నీ నదిలో కొట్టుకుపోతూ ఉంటాయి. మసిటో ఫాదర్ థామస్ దగ్గరికి వెళ్లి నన్ను కాపాడండి అని తిరగబడిన అతని బండిని సరిచేసి ఆ బట్టలన్నీ అతని బండి మీద వేస్తాడు. ఇక ఫాదర్ థామస్ కూడా సరే నేను పని
పనిచేసే చర్చి దగ్గరికి నేను తీసుకువెళ్తాను. కానీ అక్కడ నువ్వు మూగవాళ్ళలాగా, చెవిటివాళ్ళలాగా నటించాలి. ఎందుకంటే అక్కడున్న నన్స్ అంత మంచివాళ్ళు కాదు. వాళ్ళందరిని ఏడిపిస్తూ ఉంటారు అని అంటాడు. ఇక మసీటో కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఫాదర్ థామస్ మసీటోని మరియా అనే నన్‌కి పరిచయం చేపిస్తాడు. మరియా ఆ చర్చిలోని టాప్ నన్ అన్నమాట. ఫాదర్ మరియాతో అంటూ ఉంటాడు, ఇతని పేరు మసీటో. ఇతను ఈ చర్చిలోని పనిచేస్తాడు. ఇతను మూగవాడు, చెవిటివాడు అని చెప్తేని స్టార్టింగ్‌లో మరియా మాత్రం వద్దు, ఎవరు వద్దు చర్చిలో పని చేయటానికి అని అంటుంది. కానీ ఫాదర్ థామస్ చెప్పినందుకు చివరికి మరియా ఓకే అని అంటుంది. ఇక తర్వాత రోజు మార్నింగు మసీటో తన పనిని చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి సిస్టర్ ఫర్నాండా వచ్చేసి చాలా ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ మసీటో దగ్గరికి వెళ్లి అతని మెడపైన గొడ్డలిని పెడుతుంది. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు వెంటనే ఆ ప్లేస్‌కి మరియా వచ్చి అతన్ని నువ్వేమీ చేయకు, అతని పేరొచ్చేసి మసీటో, అతనికి చెవులు వినపడవు, అలాగే మాటలు కూడా రావు. ఈ చర్చిలో అతను పని చేయటానికి వచ్చాడు. నువ్వు అతనితో ఇలా బిహేవ్ చేయకూడదు అని మరియా ఫర్నాండాని తిడుతుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ అయిపోతుంది. నైట్ అయిన తర్వాత ఫర్నాండా ఫ్రెండ్ ఫర్నాండాని కలవడానికి వస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ ఉంటారు. అదే ప్లేస్ కి జినివ్రా కూడా వస్తుంది. వీళ్ళందరూ ఒక ప్లేస్ లో కూర్చుని డ్రింక్ చేస్తూ చెత్తగా మాట్లాడుకుంటూ ఉంటారు. లాస్ట్ లోని జినీవా ఫర్నాండ్రా కిస్ చేసుకుంటారు. ఇక తర్వాత రోజు మార్నింగ్ మసీటో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్లేస్ కి సిస్టర్ అలెసాండ్రా వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన సిస్టర్ అలెసాండ్రా కుదురుండకుండా మసీటోని రెచ్చగొడుతూ ఈమె చాలా హాట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ ప్లేస్ లోని వీళ్ళిద్దరూ దగ్గర అవుతున్న సమయంలోని చర్చ్ బెల్ కొడతారు. ఇంకా అలెసాండ్రా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలెగ్జాండ్రా ఫర్నాండా జినిబో దగ్గరికి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ బట్టల్ని ఉతుకుతూ ఉంటారు. ఇక్కడ ఫర్నాండా అలెగ్జాండ్రాతోని ఏంటి నీ బట్టలు మురికిగా ఉన్నాయని అడుగుతేని అలెగ్జాండ్రా నేను మసీటోకి హెల్ప్ చేశాను, అందుకే నా బట్టలు మురికాయినాయి అని అంటుంది. నెక్స్ట్ సీన్ లోని జినీవ్రా ఒక దృశ్యాన్ని చూస్తుంది. అక్కడ ఫర్నాండా ఫ్రెండ్ అడవిలోకి వెళ్తూ ఉంటారు. జినీబ్రా కూడా వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఫర్నాండా వాళ్ళ ఫ్రెండ్ మగవాళ్ళని వశపరుచుకుండే ఒక లిక్విడ్ ని తయారు చేస్తూ ఉంటారు. ఆ లిక్విడ్ ని తయారు చేసుకుని ఫర్నాండా ఫ్రెండ్ ఫర్నాండా కంట్లోని ఆ లిక్విడ్ ని వేస్తుంది. తర్వాత ఫర్నాండా వాళ్ళ ఫ్రెండ్ ఫర్నాండా చేతికి గాయాన్ని చేసి ఆమె రక్తాన్ని తాగుతుంది. ఇదంతా ఒక వైపు నుంచి జినిబ్రా చూస్తూనే ఉంటుంది. దీని తర్వాత ఫర్నాండా వాళ్ళ ఫ్రెండ్ మసీటో ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తారు. మసీటో తన రూమ్ లోని ఏదో పని చేసుకుంటూ ఉంటేని వీళ్ళిద్దరూ మసీటోకి కత్తి చూపించి అతనితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ చర్చిని సర్వే చేయటానికి పెద్ద ఫాస్టర్ అయిన బుషప్ వస్తాడు. బుషప్ కి చర్చిని చూపించడానికి థామస్ అండ్ మరియా వెళ్తారు. ఇదే కరెక్ట్ సమయం అన్నట్టు ఒకవైపు అలెగ్జాండ్రా డైరెక్ట్ గాని మసీటో ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవటానికి రెడీ అయిపోతారు. కరెక్ట్గా ఆ సమయంలోని ఆ రూమ్ కి ఒక ముసలి నన్ను వస్తుంది. ఆ నన్నుని మసీటో చూసి ఓ షేట్ అని అంటాడు. అలెగ్జాండర్ అది చూసి షాక్ అయిపోతుంది. వెంటనే తన డ్రెస్ ని సెట్ చేసుకుని ఆ ఓల్డ్ నన్నుకి సహాయం చేస్తూ ఉంటుంది. మసీటో కూడా మంచం కిందకు దూరి దాక్కుంటాడు. ఒకవైపు ఆ ఓల్డ్ నన్ను కూడా మసీటోని చూడదు. ఇంకా మసీటో కిటికీలోంచి దూకి బయటికి పారిపోదాం అనుకునే సమయంలోని ఆ ప్లేస్ కి బుషప్ అండ్ మరియా వస్తారు. ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మసీటో అక్కడి నుంచి జాగ్రత్తగా బయటికి పారిపోతాడు. నెక్స్ట్ సీన్ లోని జినిబ్రా ఆ మగవాళ్ళని వశపరుచుకునే లిక్విడ్ ని తయారు చేస్తూ ఉంటుంది. ఆ లిక్విడ్ తయారైన తర్వాత ఈమె కంట్లో వేసుకోకుండా డైరెక్ట్ గా లిక్విడ్ ని తాగేస్తుంది. ఈమెకి చాలా మత్తు ఎక్కేస్తుంది. తర్వాత ఈమె బ్లడ్ ని తాగకుండా ఆమె చేతిని కోసుకుని ఆ రక్తాన్ని బుగ్గలకి పాముకుంటుంది. ఇంకొక వైపేమో అలెగ్జాండ్రా మసీటో రూమ్ దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు మోగవాళ్ళలాగా చెవిటి వాళ్ళగా నటించావు అని అడుగుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోని ఆ ప్లేస్ కి జెనిబ్రా వస్తుంది. ఇక అలెగ్జాండ్రా వెంటనే ఆ పక్కనున్న గడ్డిలోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. ఒకవైపు జినిబ్రా కూడాని ఆ మత్తులోని మసీటో పైన పడి అతన్ని కిస్ చేస్తూ ఉండగాని ఆ ప్లేస్ కి ఫర్నాండా వస్తున్నట్టు జినిబ్రా కనిపెట్టి జినిబ్రా కూడా అలెగ్జాండర్ ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయి దాక్కుంటుంది. అక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకుని షాక్ అయిపోతారు. నెక్స్ట్ ఆ ప్లేస్ కి వచ్చిన ఫర్నాండా మసీటోని కట్టేసి అతని కిడ్నాప్ చేసి ఫారెస్ట్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఒకవైపు వీళ్ళిద్దరూ కూడా ఫర్నాండాని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ అలా కొద్ది దూరం ఫర్నాండాని ఫాలో చేస్తూ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూని ఫర్నాండా చేస్తున్న పనిని చూసి షాక్ అయిపోతారు. ఆ ప్లేస్ లోని ఫర్నాండా వాళ్ళ ఫ్రెండ్ని మసీటోని బలి ఇవ్వడానికి చూస్తారు. ఆ ప్లేస్ లోని ఇంకా చాలా మంది అమ్మాయిలు నగ్నంగా డాన్స్ వేస్తూ ఉంటారు. ఇదంతా ఒక వైపు నుంచి వీళ్ళిద్దరూ చూసి ఎలాగైనా మసీటోని కాపాడాలి అని వాళ్ళ మీద
మీదకి అటాక్‌కి దిగి వాళ్ళిద్దరిని కొట్టి అక్కడున్న మస్కిటోని కాపాడతారు. అయితే మస్కిటో ఈ సిట్యుయేషన్‌లోని తన గురించంతా వీళ్ళిద్దరికీ చెప్పేస్తారు. ఇదంతా విన్న జెనీబ్రా పరిగెట్టుకుంటూ చర్చి దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తూ అందరినీ పిలుస్తుంది. జెనీబ్రా సౌండ్‌కి బిషప్ గూడా నిద్ర లెగుస్తాడు. జెనీబ్రా ఏమో ఫాదర్‌తోని ఆ అడవిలో ఏం జరిగింది, ఫర్నాండా ఏం చేసింది మొత్తం వివరాలన్నీ చెప్పేస్తుంది. అప్పుడే చర్చి దగ్గరికి ఫర్నాండా, మస్కిటో, అలెగ్జాండర్ వస్తారు. తర్వాత బిషప్ సిస్టర్ మరియా డోర్‌ని కొడతారు. అప్పుడు ఆ రూమ్‌లోంచి మరియా అలాగే ఫాదర్ థామస్ కూడా బయటికి వస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది మరియాకి, ఫాదర్ థామస్‌కి మధ్యన ఏదో ఉంది అని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ బిషప్ అందరికీ పనిష్మెంట్‌ని ఇస్తాడు. ఇతను థామస్‌ని వేరే చర్చ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. అలాగే మస్కిటోని తిరిగి రాజుకి అప్పగిచ్చేస్తాడు. ఇక రాజు కూడా మస్కిటోని జైల్లో వేసేస్తాడు. ఒకవైపు ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకొక వైపేమో మస్కిటో జైల్లో ఉంటని అక్కడికి రాజు బ్రూనో వచ్చేసి నీకు మామూలుగా ఉండదు, నీకు బోలంత నరకాన్ని పెట్టి నిన్ను నేను చంపేస్తాను అని బ్రూనో మస్కిటోతో అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లోని ఆ ప్లేస్ కి ఒక తాబేలు వస్తుంది. ఆ తాబేలు పైన ఒక క్యాండిల్ ఉంటుంది. అక్కడ ఉన్న సైనికులందరూ ఇదేంటి ఇలా ఉంది అని ఆ తాబేల్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. నిజానికి ఆ తాబేల్ని ఈ ముగ్గురు సిస్టర్సే వదిలారు. ఇక తర్వాత ఈ ముగ్గురు సిస్టర్స్ మస్కిటో దగ్గరికి వెళ్లి నన్స్ వేసుకునే డ్రెస్ ని మస్కిటోకి ఇస్తారు. అలాగే జెనీబ్రా ఏమో మస్కిటో ప్లేస్ లోని ఒక బొమ్మని పెడుతుంది. సైనికులందరూ ఆ బొమ్మను చూసి మస్కిటో అని మోసపోతారు అని. తర్వాత వీళ్ళ నలుగురు అక్కడి నుంచి సక్సెస్ఫుల్ గా బయటికి పారిపోతారు. ఇంకొక వైపేమో మరియాకి ఆ ఫారెస్ట్ లోని థామస్ కలుస్తాడు. ఇక మరియా కూడా థామస్ తోని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోవడంతోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో నేను త్వరగా మీ ముందుకొస్తాను.